ఒక 6 ప్యాక్ బాడీ పెట్టి కూడా కామన్ గానే వెళ్ళి కొట్టే వాడిని. నవ్వొస్తుంది. ఎందుకు ఐఐటి బెలైకి వచ్చానంటే గతి లేక. ఏమంటే కేసు వేస్తారని ఆగుతున్నాం మనం. ఇక మా అయ్య Hello, I'm Kirti from Andhra Pradesh from DSCI department. నా పేరు హర్షిత్, మెకాట్రానిక్స్ డిపార్ట్మెంట్, విజయనగరం, ఆంధ్రప్రదేశ్. నా పేరు అక్షర వీనస్, సిఎస్సి డిపార్ట్మెంట్, తెలంగాణ, ఆదిలాబాద్. నా పేరు తేజస్విని నల్లం, ఏఐడిఎస్ బ్రాంచ్, అమలాపురం, ఆంధ్ర. నా పేరు ధీరజ్, నేను ఒక బోరింగ్ బ్రాంచ్ నుంచి వస్తాను, మెకానికల్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అండ్ నేను ఏంటంటారు దాన్ని, నేటివ్ ప్లేస్ కదా, బెంగళూరు. నా పేరు కావ్య, నాది డిఎస్ఏఐ బ్రాంచ్ అండ్ నేను తెలంగాణ హైదరాబాద్. తెలంగాణ హైదరాబాద్. నవ్వొస్తుంది. నా పేరు ఎరా లలితార్య. ఏరా లలితార్య కాదు, ఎరా లలితార్య అనమాట. నేను ఈసీ చదువుతున్నాను, కర్నూలు నుంచి. ఎందుకు ఐఐటి బిలై అంటే, నాకు ఉండే ఐఐటి ఢిల్లీకిలో ఎంఎన్సి పోదాం అని ఉండే, కానీ ర్యాంక్ రాలేదు. ఏం చేద్దాం ఇక. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అదే ఐఐటి బిలైలో ఈసీ వచ్చింది లాస్ట్కి. నేను జోసాలో ఆర్డర్ పెట్టుకుని వచ్చింది, ఇంకేం వచ్చేసిన. ఎందుకంటే ఇంకేం చెప్పాలా, 2 years నేను వేస్ట్ చేసిన, జస్ట్ పార్టీ లైఫ్ అట్లా చెప్పిన. ఇంకోటి వచ్చేసి జోసా కౌన్సిలింగ్ ఆర్డర్లో రాంగ్ ఆర్డర్లో పెట్టేసిన, అంతే, ఇంకేం లేదు. ఎందుకు ఐఐటి బెలైకి వచ్చానంటే గతి లేక. సిఎస్సి డిపార్ట్మెంట్ లో ఏదో ఒకటి కావాలి, ఇది తప్ప ఏం రావట్లే. సో ఐఐటి ఇంట్రెస్ట్ లేదు, మా డాడీ పంపించిండికి. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్, అసలు మేము హైదరాబాద్ ఎందుకు వచ్చినామో అర్థమైతలేదు నాకైతే. ఐఐటి బిలై ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్నది రోబోటిక్స్లో. రోబోటిక్స్ బ్రాంచ్ ఒకటే ఉంది దీంట్లో, మెకాట్రానిక్స్ బ్రాంచ్ ఈ ఐఐటి బిలై దాంట్లోనే ఉంది, అందుకే వచ్చా. ఐఐటి బిల్లై అంటే ఎందుకు వచ్చామంటే జోష దయ, ఏం చేయలేం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి జోష దయ, ఏం చేయలేం. నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి ఇంద్రావతి అని ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది, దాని ఎదురుగా ఒక మంచి సీటింగ్ స్పాట్ ఉంది, పర్ఫెక్ట్ రాది. ఎవరైనా బాయ్స్ ఉంటే నెక్స్ట్ జూనియర్స్ కి నేనే ఇస్తా ట్రైనింగ్. నేను ఫస్ట్ అంటే ఛత్తీస్గఢ్కి వచ్చినాక ఫస్ట్ ఏడ్చిన నేను, బయట ప్లేస్ చూసి మొత్తం. కానీ క్యాంపస్ లోపల వచ్చినాక చాలా బాగా, అంటే బెటర్గా ఉంది, చాలా చుట్టూ గ్రీనరీ. జనరల్ గా నేను నేచర్ లవర్ అనమాట, నాకు చాలా ఇష్టం నేచర్ అంటే, చాలా బాగుంది. ఇంకా నా ఫేవరెట్ స్పాట్ వచ్చేసి అది ఆంజనేయ స్వామి టెంపుల్, నాకు చాలా ఇష్టం. నేచర్ అంటే ఇక్కడ మొత్తం గ్రీన్ గ్రీన్ గానే ఉంది. ఏమైనా చెట్లు అవన్నీ అట్లా తిరుగుదాం అనుకొని అలా తిరుగుదాం అనుకొని పోయినాం అనుకో, మరి పాములు అవన్నీ ఉంటాయి, అందుకే తిరగట్లేదు నేను. ఇక క్లైమేట్ అంటే వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి. నేను వచ్చినప్పుడు కోకా గేట్ నుంచి వచ్చిన, అది ఏమంటే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. బట్ ఏదో ఒకటి, నేను బోర్డ్ ఏం చూడలేదు. నా ఫేవరెట్ ప్లేస్ అసలు ఏం లేదు ఇక్కడ, గడ్డి మొత్తం ఉంది కాబట్టి గ్రీనరీ. క్యాంపస్ నేచర్ గురించి చెప్పాలంటే సగానికి సగం క్యాంపస్ చెట్లు తొప్పులే ఉన్నాయి, ప్లస్ ఇంకా అంత గ్రీనరీ చెప్పక్కలే. వర్షాలు పడుతూ ఉంటాయి, ఎండాకాలం చెప్పలేము, ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫేవరెట్ స్పాట్ అయితే టెక్ కెఫే. స్టార్టింగ్ బోర్డ్ చూడగానే 4 years ఇక్కడే గడపాలా అని ఫీలింగ్ వచ్చింది. సరే లోపలికి వచ్చి చూసాక పర్లే, బెటర్ గానే ఉంది, మొత్తం గ్రీనరీ, పీస్ఫుల్ గా తిరగడానికి బాగుంటది. నా ఫేవరెట్ ప్లేస్ వచ్చి ఎట్మార్ట్ ముందు రోడ్డు ఉంటది, పర్లేదు, కొంచెం పీస్ఫుల్ గా ఉంటది, బాగుంటది. సీనియర్స్ అంటే ఫస్ట్ ర్యాగింగ్ మైండ్కి వచ్చేది. ఇక్కడ హిందీ వాళ్ళు నన్ను ర్యాగింగ్ చేయడం ఎప్పుడు చూడలే. ఉత్త మన తెలుగు సీనియర్సే అప్పుడప్పుడు అలా పిలిచి ఏదో ఇంట్రో చెప్పు, పాట పాడేదో అంటూ ఉంటారు. మోస్ట్లీ చిల్లున్నారు మోస్ట్లీ. ఇక సీనియర్ అమ్మాయిలు అంటే ఇక వాళ్ళని అక్క అని పిలవాలంట, కానీ పిలవబుద్ధి కాదు వాళ్ళని చూస్తుంటే.
ఇక మా అయ్య అంతే. ఏం చెప్పాలి సీనియర్స్ ఇక్కడ నిజానికి చెప్పాలంటే సీనియర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నాకు జనరల్ గా ఫోటోగ్రఫీ క్లబ్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. అన్నయ్య వాళ్ళు చాలా మంచిగా నేర్పిస్తున్నారు. ఇంకా నాకు నా మెంటర్ అంటే చాలా ఇష్టం, అనన్య. చాలా బాగా అన్నిట్లో హెల్ప్ సజెషన్ చేస్తారు, బాగుంటుంది. సీనియర్స్ వచ్చేటప్పటికి మా మెంటర్ చాలా బాగుంటది, బాగా హెల్ప్ చేస్తుంది, బాగా సపోర్టివ్. ఇక్కడ సీనియర్స్ ని ఏ డౌట్ అడిగినా బాగా చెప్తారు. పర్లేదు, మంచి అభిప్రాయమే ఉంది సీనియర్స్ మీద నాకు. క్యాంపస్ కి వచ్చిన తర్వాత సీనియర్స్ అంటే ర్యాగింగ్ అనుకున్నాను, కానీ చాలా సపోర్టివ్ గా, ఫ్రెండ్లీగా, ఇంకా మా మెంటర్ అయితే ఫుల్ హెల్ప్ఫుల్ నేచర్. అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అతనే చూసుకున్నారు. వాళ్ళే బాగానే ఉంది. ఫస్ట్లీ ఇది ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ అన్నారు, సో అలాగే ఉంది. యాక్చువల్లీ సీనియర్స్ ఆర్ సో స్వీట్. మా మెంటర్ అయితే ప్రతిదానికి హెల్ప్ చేస్తూ, అంటే ఎప్పుడు ఏం అడిగినా చెప్తూ అలా ఉంది. సో అంతా బాగానే ఉంది, సీనియర్స్ బాగున్నారు. ఫస్ట్ అంటే ఎక్కువసేపు రూమ్ లోనే గడపాలి కాబట్టి అఫ్ కోర్స్ రూమ్మేట్ మంచిగా ఉండాలి. సో ఫస్ట్ నేను రాగానే చూడగానే తెలుగు అమ్మాయి, సో నాకు అంతేం అనిపించలేదు. సో అంతా తను కూడా చిల్, సేమ్ మైండ్ సెట్, మన వైపే. సో ఇంకేం లేదు, బానే ఉంది. నా రూమ్మేట్ హిందీ అమ్మాయి, కానీ నిజం చెప్పాలంటే చాలా బాగుంటది, కలిసిపోతుంది, అండర్స్టాండింగ్, కేరింగ్. ఇంకా రూమ్ లో అట్మాస్ఫియర్ చాలా బాగుంటది మాది. నా రూమ్మేట్స్ అయితే స్నేక్స్ రా, క్లియర్ స్నేక్స్. ఒక్క స్నాక్ కూడా ఉండనివ్వర్రా, ఒక్క స్నాక్ కూడా, ఇంత కూడా ఉన్నది. దరిద్రులు రా. నా రూమ్మేట్ గురించి చెప్పాలంటే నేను ముందు రూమ్ లో ఉండాలి, నేను నా రూమ్ లో ఉన్నాను. కానీ నా రూమ్మేట్ నాకు తెలిసినంత వరకు మంచిది. నాకు హిందీలో ఏమైనా అర్థం కాకపోతే అడిగితే చెప్పుద్ది. పర్లేదు, మంచి అభిప్రాయం ఉంది నాకు, చాలా మంచిది. నా రూమ్మేట్ హర్యానా నుంచి, చాలా సెన్సిటివ్, ఏమన్నా అంటే ఫీల్ అవుతుంది. కానీ నా రూమ్ చాలా గలీజ్ ఉంటుంది, నా బెడ్ దరిద్రంగా ఉంటది, అసలు కంప్లైంట్ చేయదు. కానీ సో ఐ థింక్ షీస్ గుడ్. మా రూమ్మేట్స్ అయితే శుద్ధపూసలు అనమాట. ఒకడేమో లైబ్రరీకి వెళ్ళిపోతాడు, ఇంకోడేమో ల్యాప్టాప్ లో గేమింగ్ ఆడుతుంటాడు, ఇంకోడేమో పల్లె అడ్జస్టబుల్ అన్నమాట. నా రూమ్మేట్స్ వచ్చేసరికి మోస్ట్ పత్తి పీపుల్ ఐ ఎవర్ సీన్ అనమాట. నా పక్క బెడ్డోడు పొద్దునే 5కి లేచి 6 గంటలకు మొత్తం ఫ్రెష్ అయ్యి పూజ చేస్తూ ఉంటాడు. బా ఇంకోడేమో చదువుకుంటా ఉంటాడు. ఇంకా అందరూ హిందీ వాళ్ళే, ముగ్గురు హిందీ వాళ్ళే మా రూమ్మేట్స్. సో హిందీ నేర్చుకుంటూ ఉంటా అట్లా. ఫ్రీడమ్కి వద్దాం. ఫస్ట్ పొద్దున్న 6 నుంచి రాత్రి 11 వరకు క్యాంపస్ బయట ఉండొచ్చు అనమాట. మళ్ళా క్లాసులు బంక్ కొట్టి బయట తిరిగినారనుకో, అప్పుడు అటెండెన్స్ తక్కువ అయితే క్యాంపస్ నుంచి దొబ్బేమంటారు. సో అది చూసుకోవాలి. ఫుడ్ వచ్చేసి ఇక బిర్యానీ ఒక్కటి కొంచెం తీయగా ఉంది, అది ఏందో అంటే ఇక చేయలేరులే, అంత కారం, ఆ తెలుగు టేస్ట్ రాదులే. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఫుడ్ అయితే. ఫ్రీడమ్ అంటే ఎక్కువే ఉంది ఇక్కడ. ఫుడ్ చెప్పాలంటే ఫుడ్ లానే ఉంది, ఫ్రీడమ్ చెప్పాలంటే ఫ్రీడమ్ లానే ఉంది. నేను ఫుడ్ గురించి అంత వీళ్ళు మాట్లాడతారు. వీడు ఆర్య గారు చెప్పింది అంతా రాంగ్. దేర్ ఈస్ నో ఫ్రీడమ్, నో ఫ్రీడమ్. జస్ట్ ఒక స్మాల్ ఇన్సిడెంట్ చెప్తా. డంక్ ఫైట్ చేసింది మేము బాయ్స్ హాస్టల్లో. జస్ట్ ఒక ఎలివేటర్ పైన వాటర్ వేసినాం, దానికి వాళ్ళు రే మీకు డెక్ పడిపోతుంది రా అంట. ఏం చేసినాం రా, జస్ట్ వాటర్ పై అంటే ఓకే, జస్ట్ వన్ డే ఒక లిఫ్ట్ ఒకసారి పని చేయలేదు అంతే, దానికి డెక్ అంటారు. దరిద్రమైన ఫ్రీడమ్ రా, ఫ్రీడమే లేదు. ఫ్రీడమ్ కావాలంటే ఇక్కడ రాద్దండి. ఫుడ్కి వస్తే థర్స్డే నైట్ దరిద్రంగా ఉంటది, తీసి పాడేయచ్చు మొత్తం. ఇంచగా ఫ్రూట్స్, కర్డ్ రైస్ ఎవరు ఎందుకు కర్డ్ రోజు పెట్టరు, చాలా చెండాలంగా ఉంటుంది, లస్సి తాగలేకపోతున్నాం, దరిద్రంగా ఉంటుంది. ఫుడ్ అష్ట దరిద్రంగా ఉంది, అసలు తినరాదు మనుషులకైతే. ఉప్పు ఉండదు, కారం ఉండదు, ఏముండదు. ఏదో ఇట్లా 2 కూరలు ఏదో కూరగాయలు కలిపేసి కర్రీ అంటారు, ఫుల్ గలీజ్. అందుకే నేను మెస్ కమిటీ జాయిన్ అయినా, కొంచెం వాయిస్ రేజ్ చేద్దామని. కానీ ఏం చేస్తాం, గర్ల్స్ పనికిరాడంట, దానికి ఎవరు అన్నారు అంట. ఫుడ్ గురించి చెప్పాలంటే ఫుడ్ పర్లే బాగానే ఉంటది. కాకపోతే థర్స్డే నైట్ మిగతా పప్పు గట్రాను చప్పగానే ఉంటది, ఉప్పు ఉండదు, కారం ఉండదు,
ఏటుండదు. వంకాయ కూర అయితే చెప్పక్కర్లే ఇంకా. కాలిపోయిన రొట్టెలు ఒకటి. ఉడికిన దోశ కూడా. ఫుడ్కి వస్తే నాట్ సాటిస్ఫైడ్. ఉప్పు ఉండదు, కారం ఉండదు. తెలుగు వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, మనం చేసినట్టు చేయరు. సో అంతే. చపాతి కోసం లైన్ నుంచి వెయిట్ ఆ, చేయబడతాం. మేము వెళ్ళే టైంకి ఏమి ఉండవు. సో అన్ని అయిపోతాయి. ఆ చపాతీ ఎలాగో మాడిపోయింది, అది తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటి. డేటింగ్ వచ్చేసరికి మనకు చేయాలని ఉంటది, ఏమంటే కేసేస్తారని ఆగుతున్నాం మనం. చేయాలని ఉంది, బట్ దొరకటాలందరూ దరిద్రులు ఉన్నారు. చేస్తే వచ్చే జూనియర్స్ చేయాలి. వాటి మీద అసలు ఇంట్రెస్టే లేదు. ఎందుకు మనకి డివిజన్స్, అందరినీ చేసేద్దాం. ఇంకేం అనుకోలే, అనుకున్నప్పుడు చూద్దాం. నో బాయ్స్ ఇన్ లైఫ్, అఫీషియల్ మ్యాన్ హేటర్. స్పెషల్ టాలెంట్ వచ్చేసరికి స్లీపింగ్ 24/7. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నా స్పెషల్ టాలెంట్ చెప్పాలంటే పులిహోర కలుపుతాను. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఓవర్ యాక్షన్ బాగా చేస్తా. ఐ కెన్ యాక్ట్ అబ్సెస్డ్ లైక్ ఎ క్రీపీ బిచ్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు, దాన్ని చూడండి. నా స్పెషల్ టాలెంట్ వచ్చేసి విజిల్ వేస్తా. నా స్పెషల్ టాలెంట్ వచ్చేసి ఏం లేదు, జస్ట్ నథింగ్ బ్రో. నా స్పెషల్ టాలెంట్ వచ్చేసి నాకు డ్రాయింగ్స్ వేయడం అంటే చాలా ఇష్టం. డ్రాయింగ్ అండ్ గ్రాఫిక్ ఆర్ట్స్. నా స్పెషల్ టాలెంట్ వచ్చేసి నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఈజీగా కలిసిపోతాను, మా ఇంట్లో వాళ్ళకి తెలియదు ఏమంటే. ట్రూత్ ఆర్ డేర్? మామా నేను డేరే తీసుకుంటా. ఐఎమ్ అ డేరింగ్ పర్సన్. సే డైలాగ్. కొన్ని కట్అవుట్ చూసి నమ్మేయాలి డ్యూడ్. రే కట్అవుట్ లేదురా, ఎడిట్ చేసారా ప్లీజ్. ఒక 6 pack బాడీ పెట్టి. డేర్ లాస్ట్ చేస్తే వాక్ లైక్ ఏ మోడల్. ఇకనా ఇక్కడే వాక్ చేయి. హీల్స్ వేసుకోలే. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నీ ఫ్రెండ్స్ నేను తిట్టాలంటే ఏ బూత్తో తిట్టాలి? దెంగి. ఓసారి 12th grade ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు ఒక అమ్మాయి ఇంకా తన బ్యాచ్మేట్స్ అందరిని వేసుకొని వచ్చి క్లాస్ రూమ్లో ఏదో నన్ను కొన్ని మాటలు అన్నారు. అది అంత చాలా మంది ఉన్నారు అప్పుడు నన్ను చాలా వియర్డ్గా చూశారు. అప్పుడు కొంచెం బాధ అనిపించాను. కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఏమో జనరల్ గా అందరినీ ఫ్రెండ్షిప్ గానే చూస్తాం కదా, వాడేమో కొంచెం డిఫరెంట్ గా అనుకుండు. నేను వెళ్ళి డాడీకి చెప్తే డాడీ ఏమో అంత కామన్ అన్నాడు. నేను కూడా కామన్ గానే వెళ్ళి కొట్టేవాడిని. సారీ, డేర్. అనగనగనగా ఒక రాజు, గగనము నేలే మహారాజు, కనపడలేదా యువరాణి ఈ రోజు, నీ చిన్ని వేలు అందించు చాలు, కదలి వస్తాడు కదలు చెబుతాడు, పండుగల్లే తానొచ్చి పండు వెన్నెలే తెచ్చి నీకందిస్తాడు, ఆ పండుగల్లే తానొచ్చి పండు వెన్నెలే తెచ్చి నీకందిస్తాడు, ఏడి వెన్నెల రేడు ఒంటరిగా ఏ మూల ఉన్నాడు, జాడైన చూడనీడు ఎందుకో నడిరే సూర్యుడు, 16 కలలు ఎదలోన ఎప్పుడు దాచేసుకుంటాడా, తన పైన సిడులు మనకెన్నెప్పుడు చూపించనంటాడా. సజెషన్ అంటే జేఈకి కెమిస్ట్రీ అసలు ఇగ్నోర్ చేద్దండి. నాలాగా కెమిస్ట్రీలో 85% అట్లా ఏమైనా తెచ్చుకుంటే సఫర్ అవుతారు బాగా. క్యాంపస్ జాయిన్ అవ్వడానికి సజెషన్ ఏంటంటే పక్కా జాయిన్ అయిపోవచ్చు. జోషాలో మంచి ఆర్డర్ లో పెట్టుకోండి, తెలియకుండా
వేరే క్యాంపస్ అలా వచ్చేస్తుంది. సో అందులో కేర్ఫుల్ గా ఉండండి. సజెషన్స్ ఏం లేవు. నేను సజెషన్స్ ఇవ్వను, కానీ ఇక్కడ వస్తే నేను బాగా ట్రైనింగ్ ఇస్తారా మీకు, ఎట్లా పడేలా. అడ్వాన్స్ తర్వాత 2 months ఇంట్లో ఉంటాం కదా, అప్పుడైతే కోడింగ్ నేను చెప్తున్నా, బేసిక్ కోడింగ్ అవన్నీ నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ వచ్చినంత తర్వాత ప్రాబ్లం అనిపిస్తుంది. అందరు ముందుకెళ్తుంటే మనం వెనకాల ఉండిపోయిన ఆ చిన్న ఫీలింగ్ ఉంటది, ఏడుపు వస్తుంది కొన్నిసార్లు. అఫ్ కోర్స్ సేమ్, చాలా ఎంబారసింగ్ గా ఫీల్ అవుతాం. అందరం చేసేస్తారు, మనం మాత్రం ఏం చేయలేక ఆలోచిస్తూ ఉండాలి. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ లో అయితే ఫిజిక్స్ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. పేపర్స్ బాగా వస్తాయి, కొంచెం కూడా తెలియకపోతే ఏం రాయలేకపోతే పర్సెంటేజ్ తగ్గిపోద్ది. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, క్యాంపస్కి వచ్చిన తర్వాత మెంటాలిటీ అయితే ఇలా ఫిక్స్ చేసుకోవద్దు. అంటే అంతా లెక్చరర్స్ అందరూ ఇలా చెప్తారు, మొత్తం నేర్పిస్తారని. ఫుల్గా మనం ఇప్పటి నుంచి ఓన్గానే చేసుకోవాలి. 4 years వరకు అంత ఓన్గానే, ప్లేస్మెంట్స్ గురించి అంత ఆలోచించుకొని గట్రా ఇప్పటి నుంచి టెన్షన్ తీసుకోవాలి. కాకపోతే ఓన్గా ప్రిపరేషన్ స్కిల్స్ కానీ డెవలప్ చేసుకోవాలి. యాక్చువల్లీ అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి. నేను ఒక్కదాన్నే ఉంటా, చదువుకుంటా, నాకే ఉంటా అంటే కుదరది. అందరితో మాట్లాడాలి, పార్టిసిపేట్ చేయాలి.